నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈ విధంగా విరాట పర్వం పూర్తయింది గత ఎపిసోడ్లో. ఈ సందర్భంలో మనం ఉద్యోగ పర్వంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడి నుంచి మహాభారత కథ రసగంధాయంలో పడుతుంది. ఉత్తరాభిమన్యుల వివాహం జరిగింది. పాండవుల అజ్ఞాతవాస అరణ్యవాసాలన్నీ పూర్తయిపోయినాయి. ఈ విధంగా వివాహం జరగడం ద్వారా విరాట రాజుతోటి బంధుత్వం ఏర్పడి పాండవులు మరింత బలవంతులయ్యారు. ఇవన్నీ జరిగిన తర్వాత మర్నాడు ఉత్తరాభిమన్యుల వివాహం జరిగినటువంటి నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ రాజులు, అక్కడికి వచ్చినటువంటి వివాహానికి వచ్చిన పెద్దలు అందరూ కూడా సమావేశమయ్యారు. ఎవరెవరు ఉన్నారయ్యా అంటే, అటు విరాట రాజు, ద్రుపదుడు, వీళ్ళు వయోవృద్ధులు, మహావీరులు. అందుకని వీరు ముందుగా ఆసనాల మీద కూర్చున్నారు. మరో పక్కన శ్రీకృష్ణుని బలరాముల యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు కూర్చున్నాడు. ఇంకో పక్క సాత్యకి, బలరాముడు ఈ పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడికి దగ్గరగా కూర్చున్నారు. ఈ కృష్ణుడు, ధర్మరాజు విరాట మహారాజుకి దగ్గరగా కూర్చున్నారు. ద్రుపదుడి కుమారులు అంటే భావమర్దులు అన్నమాట. ఒక విధంగా పాండవులకు ద్రుపదుడి కుమారులు భీమ, అర్జున, నకుల, సహదేవులు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, అదేవిధంగా విరాటరాజు పుత్రులు, అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా వరుసగా తమ తమ ఉచితాసనాలు అలంకరించి ఉన్నాయి. కాసేపు పెళ్లి సంబరాల గురించి మాట్లాడలు జరిగినాయి. అన్నీ అయిపోయిన తర్వాత అందరి దృష్టి కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అందరూ కూడా ఆయన వంక తదేకంగా చూస్తున్నారు. ఆయన ఏం చెప్తాడో అని ఉత్కంఠగా ఉన్నారు అందరూ. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మ యొక్క పాత్ర చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువగా మహాభారతంలో కనపడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రారంభించాడనమాట. మీకు అందరికీ తెలుసు, శకుని ధర్మరాజును జీవితంలో ఎలా మోసం చేసి ఎలా ఓడించాడో, ఈయన రాజ్యం ఎలా కోల్పోయాడో మీ అందరికీ తెలుసు. వీళ్ళందరూ పరాక్రమంతో ఎదురు తిరిగి అక్కడికక్కడే రాజ్యం సంపాదించగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా కేవలం ధర్మం కోసమే పడరాని కష్టాలు పడి అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి ధర్మబద్ధంగా ఈరోజు వాళ్ళ యొక్క రాజ్యం వాళ్ళు కోరుతున్నారు. అర్హత లేనిది అధర్మంతో ఇచ్చేటువంటి స్వర్గ రాజ్యం కూడా ధర్మరాజుకి అవసరం లేదు. ఆయనకి ఎలిజిబిలిటీ, ఆయనకి ధర్మబద్ధంగా ఆయన స్వీకరించదగినటువంటిది ఒక గ్రామమైనా కూడా ధర్మరాజు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు తప్ప నాకు అది కావాలి ఇది కావాలనేటువంటి కోరికతోటి ధర్మరాజు లేడు. కేవలం తనకి ఏది ఎలిజిబుల్లో అదే ధర్మరాజు కోరుతున్నాడు. అదేవిధంగా పాండవులు గతంలో దిగ్విజయం చేసి రాజసూయాగం చేసి ఆ తర్వాత ఈ యొక్క జూతంలో పణంగా పెట్టి తీసి ఇచ్చేసినటువంటి రాజ్యం ఏదైతే ఉందో తిరిగి ఆ రాజ్యం మాత్రమే వాళ్ళు కోరుతూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు, కౌరవులు ఎన్ని సందర్భాల్లో పాండవులను చంపడం కోసం ఎలాంటి ప్రయత్నం చేశారో మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. వీళ్ళు ఎంత ధర్మబద్ధంగా ఉన్నారో అర్థం చేసుకొని దాన్ని బట్టి ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించండి. ఈ విధంగా వాళ్ళు చెప్పిన 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని ధర్మబద్ధంగా వచ్చారు రాజ్యం కోసం. కాబట్టి దీనికి విరుద్ధంగా ఏం జరిగినా కానీ వాళ్ళు సహించే ఉద్దేశం లేదు. అసలు దుర్యోధనుడి యొక్క ఆలోచన ఏముందో, అసలు అర్ధరాజ్యం ఇస్తాడా, ఎన్నుళ్ళు ఇస్తాడు, లేదా పూర్తి రాజ్యం ఇస్తాడా, ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అది తెలియకుండా మనము ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేము. కాబట్టి ముందు ఒక సత్పురుషుణ్ణి ఎవరినైనా రాయబారానికి పంపుదాము కౌరవుల దగ్గరకు. దుర్యోధనుడి యొక్క మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఆ ప్రకారం రెండు పక్షాల మధ్య శాంతిని నెలకొల్పి వీళ్లకు అర్ధరాజ్యం లభించేలాగా మనం ప్రయత్నం చేయాలి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత కృష్ణుడి తర్వాత బలరాముడు కూడా చక్కగా మాట్లాడుతూ, నా ఉద్దేశం కూడా అదేను, కృష్ణుడి మాటలు మీరందరూ విన్నారు కదా, కౌరవులు పాండవులు ఇద్దరూ కూడా సుఖంగా ఉండడం మనకు కావాలి, ఇద్దరు మనకు ఫ్రెండ్సే. కాబట్టి ఎవడన్నా సీనియర్ని, ప్రాజ్ఞుణ్ణి, అన్నీ తెలిసిన వాడిని, ధృతరాష్ట్రుడిని, భీష్మాదుల్ని కూడా కలిసి
తగిన విధంగా మైత్రీ భావాన్ని నెలకొల్పే విధంగా ఆ యొక్క ప్రాజ్ఞుడి ద్వారా ఎవరైనా పెద్ద మనిషి ద్వారా మనం ప్రయత్నం చేయాలి. అదే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను. అయితే ఇక్కడే బలరాముడి యొక్క తత్వం బోధపడుతుంది. బలరాముడి యొక్క ఆలోచన ఎలా ఉందనేది ఈ సందర్భంలో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏమంటాడంటే, దూతగా పంపించడం కృష్ణుడు అన్నాడు, అదే మాట బలరాముడు అన్నాడు. ఇంతవరకు బాగుంది. కానీ వెళ్ళేవాడు బాగా వంగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి కోపం కలుగనియకూడదు. వాళ్ళ ఆధీనంలోనే అంతా ఉంది. వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు. కాబట్టి మనవాడు ఎవరు ధర్మరాజు ద్యూత ప్రియత్వంతో తన రాజ్యం మొత్తం పోగొట్టుకున్నాడు. మిత్రులు నివారించినా సరే ఇతడు వినలేదు. ఎవరు? ధర్మరాజు. బలరాముడు అంటున్నాడు, ఫస్ట్ ఏమో మంచిగానే మాట్లాడి ఏదైనా తన ద్యూత ప్రియత్వంతో రాజ్యం పోగొట్టుకున్నాడు. ఫ్రెండ్స్ చెప్పినా వినలేదు. కర్ణుడితోనూ దుర్యోధనుడితో ఆడొచ్చు కదా, అదేం లేదు. తనకి నేర్పు లేదు, శకునికి నేర్పు ఉంది. అలాంటి నేర్పు ఉన్నటువంటి శకునితోటి ఆడి ఓడిపోయాడు. ఇందులో శకుని అపరాధం కూడా ఏమీ లేదు. అందుచేత మన వైపు నుంచి వెళ్ళేవాడు చాలా సరెండర్ అయ్యి ఏదో బార్గెయిన్ చేసి ఎంతో కొంత సంపాదించుకుని రావాలి అన్నాడు. అంటే ఒక విధంగా ఇక్కడ బలరాముడు కొంత బయాసు కౌరవులకు చూపిస్తున్నట్లుగా కనపడ్డాడు. అదేవిధంగా సామరస్యపూర్వకంగా మాత్రమే ధృతరాష్ట్రుడితో మాట్లాడమని చెప్తూ కౌరవులతో విరోధం పెట్టుకోవడం మంచిది కాదు. సో దుర్యోధనుడితో సామరస్యపూర్వకంగానే మంత్రం జరపాలి అని ఎప్పుడైతే బలరాముడు అన్నాడో సాత్యకి చర్రం లేచాడు కోపంతో. శ్రీకృష్ణ సోదరుడైనటువంటి సాత్యకి అతను అన్నాడు, అయ్యా నీ అంతరాత్మ ఎలా ఉందో అలాగే మాట్లాడావు. గొప్పవాడివి స్వామి, నువ్వు చాలా గొప్పవాడి. మాకు అర్థమైంది. నువ్వు ఏమన్నావో ఒక మనిషి తన మనసు ఎలా ఉంటుందో అలాగే మాట్లాడతాడు. నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు నాకేం కోపం లేదు. ఓ బలరామా, నువ్వు ఇలా మాట్లాడి ఏదో ధర్మరాజు తెలివి తక్కువ తరంతో రాజ్యం పోగొట్టుకున్నట్టు వాళ్ళందరూ ఏదో ధర్మాత్ములైనట్టుగా నువ్వు మాట్లాడుతున్నావే. ఇలా నువ్వు మాట్లాడుతున్నందుకు నాకేం బాధ లేదు. కానీ నీ మాటలు విని ఊరుకున్నారే సభలో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళని చూస్తే నాకు చాలా కోపంగాను బాధగాను ఉంది. ధర్మరాజులో ఏదో దోషం ఉన్నట్టు, అతనికి ఏదో చేతగానట్టు, జంకు గంకు లేకుండా ఇంతమంది మధ్యలో నువ్వు మాట్లాడుతున్నావే. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు బలరామా? ఒక మహాత్ముని జూదానికి పిలిచి మోసం చేసి గెలిస్తే అది ధర్మజయమా? ఎలా అవుతుందయ్యా? వనవాసం పూర్తి చేసుకుని వెళ్ళి వస్తే నువ్వు వనవాసం గడువు పూర్తి కాలేదు, అజ్ఞాతవాసం గడువు పూర్తి కాకుండానే బయటపడిపోయారు అని ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు. అయిపోయింది కదా, 13 ఏళ్ళు టార్చర్ పెట్టారు వాళ్ళని. 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు, వెనక్కి వచ్చారు. మర్యాదగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇప్పుడు కూడా పుల్లలు పెడుతున్నారు. మీ అజ్ఞాతవాసం పూర్తి కాలేదు, మీరు ముందు బయటపడ్డారు. ఇలాంటివన్నీ మాట్లాడుతున్న వాళ్ళు మంచివాళ్ళ? వాళ్ళకి దుర్బుద్ధి లేదా అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇప్పుడు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు చెప్పినా కానీ పాండవులకు వాళ్ళ తండ్రి ద్వారా సంక్రమించిన రాజ్యం ఉంది, వాళ్ళు సంపాదించుకున్న రాజ్యం ఉంది. అది ఇవ్వనంటున్న వాడిని అనునయించాలా? వాడి మీద మర్యాదగా అడగాల? వాళ్ళందరినీ కట్టి తీసుకొచ్చి ధర్మరాజు పాదాల మీద పడేట్టు చేస్తాను, అంగీకరించే వాళ్ళందరినీ కూడా సంహరించి యమలోకానికి పంపిస్తాను నేను అని ఆవేశపడిపోతున్నాడు సాక్షికి. తప్పేం లేదు అలాంటి వాళ్ళని చంపటంలో. ధర్మరాజు తన రాజ్యం పొందాలి, లేదా కౌరవులందరూ పూర్తిగా నాశనం అయిపోవాలి. అప్పుడైనా ధర్మరాజే రాజు. ఏ రకంగా చూసినా ధర్మరాజుకి అర్ధరాజ్యమో పూర్తి రాజ్యమో ఏదో ఒకటి లభించి తీరాల్సిందే అన్నాడు. అన్నప్పుడు ద్రుపద మహారాజు లేచాడు. సాత్యకి చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. గాడిద విషయంలో మృదుత్వం ఏంటయ్యా? దుర్యోధనుడి విషయంలో మృదుత్వం ఏంటి? గాడితో సమానం. వాడు పాపాత్ముడు. అలాంటి వాడితో మృదువుగా మాట్లాడితే మనల్ని అసమర్థులు అనుకుంటాడు దుర్యోధనుడు. అందుచేత బలరాముడి అభిప్రాయం నాకు ఏమాత్రం అంగీకారంగా లేదు అని స్పష్టంగా చెప్పాడు ద్రుపద చక్రవర్తి. అయితే ముందుగా దూత ద్వారా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటం ఖచ్చితంగా అవసరమే. అందుచేత ఒక బుద్ధిశాలైనటువంటి ఒక బ్రాహ్మణుడిని ఎవరన్నా ఈ విషయంలో రాయబారానికి పంపిస్తాను. అయితే ఈలోగా మనం కాముగా ఊరుకోకూడదు. ప్యారలల్గా మన మంత్రాంగం నడపాలి. ఏంటి? ఒక పక్క ఇక్కడ రాయబారం నడుస్తూ ఉండాలి,
ఇంకో పక్క మన మిత్రరాజులందరికీ కూడా వర్తమానాలు పంపి భవిష్యత్తులో రాబోయే మహాభారత యుద్ధంలో మీరు మా పక్షంలో ఉండాలి అని వాళ్ళని కోరుకుని వాళ్ళకి వర్తమానం పంపించి మనం ఈ ఓ పక్కన మనం సైన్యాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి సిద్ధపడుతూ ఉండాలి, రెండు ప్యారల్గా జరగాలి అన్నాడు ద్రౌపద మహారాజు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఎస్ కరెక్ట్, మనందరం కూడా పెళ్లి సందర్భంలో కలుసుకున్నాం కాబట్టి ఈ సంతోషం పోకుండా ఇప్పటికి ఇంత మటుకు క్లోజ్ చేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళాము. ద్రౌపద మహారాజు ఒక దూతను పంపిస్తాడు, వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచిద్దాము అని అంటూ కృష్ణుడు అన్నాడు అనమాట. ద్రౌపద మహారాజా, నువ్వు మా అందరికంటే పెద్దవాడివి, వయోవృద్ధుడివి, అంతేకాకుండా నువ్వు ద్రోణుడికి కృపాచార్యుడికి కూడా మిత్రుడివి, అందువల్ల మేమందరం నీ శిష్యుల్లాగా నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాము. పాండవుల కార్యానికి కానీ ఎలాంటి భంగము కలగకుండా ధర్మబద్ధంగా ఏం చేయాలో అది చెయ్యి, దూతను పంపు. మనకి పాండవులతో కౌరవులతో ఇద్దరితో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనకంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా మనం చేసేటువంటి ప్రయత్నానికి దుర్యోధనుడు గనక అనుమోదించి శాంతిని కోరినట్లయితే మంచిది, లేదంటే మనందరం కూడా యుద్ధానికి సిద్ధం కావాలి కాబట్టి అందరికీ కూడా వార్తలు పంపండి, మెసేజెస్ పంపండి, యుద్ధానికి మాకు సహాయం చేయమని అడగాలి, మాకు కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయండి అని చెప్పి కృష్ణ పరమాత్మ తన యొక్క మంది మార్బలంతో తమ యొక్క యాదవులందరితోటి ఇతర మిత్రరాజులతోటి తిరిగి ద్వారకకు వెళ్ళిపోయాడు. అప్పుడు ద్రౌపద మహారాజు ఒక పురోహితుడిని పిలిచి, నువ్వు ధృతరాష్ట్రుడి దగ్గరికి నేను దూతగా పంపించదలుచుకున్నాను కాబట్టి నువ్వు ఉన్న వాళ్ళల్లో బెస్ట్ పర్సన్వి, నిన్ను ఎంచుకుంటున్నాము, జాగ్రత్తగా నువ్వు ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి ధర్మయుక్తంగా మాట్లాడుతూ నెమ్మదిగా వాళ్ళ మనసుల్లో మార్పు తీసుకుని రావాలి. విదురుడు నీ మాటలను సపోర్ట్ చేస్తాడు. భీష్మ ద్రోణ కృపాదుల యొక్క ఆలోచనల్లో ఏమన్నా వాళ్ళు అవతల పక్కకి మొగ్గుతున్న సందర్భంలో నీ మాటల ద్వారా విదురుడు మన వైపు మొగ్గు తీసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. ఇదంతా కూడా కొంత శ్రమతో కూడుకున్నటువంటి విషయము. నువ్వు కొన్నాళ్ళు అక్కడే ఉండి నెమ్మదిగా వాళ్ళతోటి నెగోషియేట్ చెయ్యి, రాయబారం నడుపుతూ ఉండు. ఈలోగా పాండవులు తమ సైన్య బలాన్ని వస్తు బలాన్ని సమకూర్చుకునేందుకు కొంత సమయం దొరుకుతుంది. నువ్వు కొన్నాళ్ళ పాటు ఉండి నెమ్మదిగా డిలే చెయ్యి, గబగబా వెళ్ళినవాడు వెళ్ళినట్టు తుర్రుమని రాకు. ఈలోగా నువ్వు ఇక్కడ వీళ్ళు సెట్ అవుతారు, పాండవులు యుద్ధానికి సన్నద్ధం అవుతారు. నువ్వు దూతగా వెళ్ళటంలో ప్రయోజనం అదే కాదు, ఇది కూడాను. ఇది పాండవుల యుద్ధానికి సన్నద్ధంగా అయ్యేందుకు టైం కావాలి. ఈ టైంని బారా చేయడం కోసం డ్రామా అనమాట అని చెప్తూ, ఒకవేళ నువ్వు ధర్మబద్ధంగా మాట్లాడిన సందర్భంలో ధృతరాష్ట్రుడు ఒకవేళ ధర్మ మార్గం అవలంబించినట్లయితే అంతకంటే కావాల్సిందేం లేదు, బెస్ట్. ఏమాత్రం దయాస్వభావం కలిగిన వాళ్ళు కొంచెం బెండైనా కానీ నువ్వు ఈజీగా వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతావు. నాకు అందులో ఎలాంటి నమ్మకం లేదు. నువ్వు పుష్యమ నక్షత్రం రోజున జయలగ్నంలో బయలుదేరి ధర్మరాజు యొక్క కార్యక్రమాన్ని, ఆయన యొక్క కార్యాన్ని నువ్వు నిర్వహించాలి అని చెప్పినప్పుడు పురోహితుడు ఆ ప్రకారంగా శిష్య సమోతుడై హస్తినాపురానికి బయలుదేరి వెళ్ళాడు. అయితే ఈ లోపల ఇటు పాండవులకైనా తెలివితేటలుంది, కౌరవులకి లేవా? ఇటు పాండవులు ఎలాగైతే సైన్యాన్ని సమీకరించుకునే ప్రయత్నం మొదలెట్టారో అటు కౌరవులు కూడా సైన్యాన్ని సమీకరించుకునే ప్రయత్నం మొదలెట్టారు. అందులో భాగంగా ద్వారకా నగరానికి అటు దుర్యోధనుడు ఇటు అర్జునుడు ఒకేసారి చేరుకున్నారు. ఆ కథా వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.